తాండూరు మండల కేంద్రంలో బాలికల బాలుర వసతి గృహాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా విద్యార్థుల మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు. దానివల్ల పాఠశాలలో విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో అనేక సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. విద్యార్థులకు సరైన వసతులు కల్పించేందుకు గాను మన ప్రజా ప్రభుత్వం డైట్ ఛార్జీలను 40%, అలాగే కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచిందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, మండల నాయకులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, హాజరయ్యారు. పాటలు చెప్పినారు కానీ మేమంతా కానీ మా మాటలు విని ఈ 140 మంది పిల్లల్లో చాలా మంది పిల్లలు మా మాటలు విని కొంత బెటర్గా రేపటికెంచో లేదా ఈ క్షణంకెంచో బెటర్గా ఉంటారేమని కూర్చున్నప్పుడు మా పక్కన వచ్చి పాట చెప్తా ఉంటే పక్కన తేలొచ్చి కొరికినా కూడా పాఠమైనా కానీ అబ్బానాలి అంతే అంటారా అది అడగండి. పేరు కొరికే వాళ్ళు చూపిస్తాను. శబ్ద మీద చదవండి. మీకు ఇప్పుడు తెలియదు, అయిపోయిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ పేరెంట్స్తో రిక్వెస్ట్, మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నమ్మా, పిల్లల్ని చదవనియండి దయచేసి. ఈ చిన్న కారణాల చేత ఇంట్లో కార్యం ఉందనో, అక్కడ వచ్చిందనో, బాగా వచ్చిందనో, ఏమైందనో తీసుకుపోయే ప్రయత్నం చేయకండి. ఇటువంటి పిల్లలు బయట లక్షల మంది పిల్లలు ఇటువంటి అవకాశాలు లేక నిరీక్షిస్తా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. మాతాలు వచ్చి ఏమన్నా రికమెండ్ చేయాలా, నాకు ఒక సీట్ ఇప్పి అని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు అడుక్కుంటారు. లాస్ట్కి వంగి మొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశం వచ్చింది, ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం అన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ, మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా పూర్తి స్థాయిలో బాధ్యతగా నేను పూర్తిగా నిర్వహించి ఖచ్చితంగా చేసి చూపిస్తానన్నమాట. అవి టాయిలెట్స్ కావచ్చు, బయట డైనింగ్ హాల్ కావచ్చు, ఇక చైర్మన్ ఉంది, అవుట్లెట్ కావచ్చు, ఇవన్నీ కూడా మేమంతా ఉన్నాం. ప్రజలచే ఎన్నుకోబడ్డ వాళ్ళం మేమంతా ఉన్నాం, మీకు అన్ని సౌకర్యాలు కల్పించదని. కాబట్టి నేను మీతో కోరుతా ఉన్నా, ఖచ్చితంగా చదువు మీద ధ్యాస పెట్టండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరు అదృష్టాని కోసం ఇక్కడికి వచ్చారు. మీరు చదివి రాసి ఈ 180 మంది పిల్లలు ఇక్కడికి వచ్చారు. మీరు ఈ ప్లాట్ఫామ్ ని గట్టిగా చేసుకొని ఇక్కడ నుంచి ఇంకా పై చదువులకు వెళ్ళాలా. ఎవరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే గారి కొడుకో, ఇక మున్సిపల్ చైర్మన్ అమ్మ కొడుకో, ఎంఆర్ఓ కొడుకో, డిప్యూటీ చైర్మన్ అమ్మ కొడుకో, లేకుంటే స్పెషల్ ఆఫీసర్ కొడుకో, ఎంఈఓ కొడుకులే చదువు వస్తుంది, తప్పదు. ఎవరు చదువు మీద ధ్యాస పెడితే వాళ్ళకే చదువు వస్తుంది. చదువు మీద ధ్యాస పెట్టకుండా ఎవరికైనా చదువు రాదు అనే కదా. నీకు చదువు మీద ధ్యాస ఉండాలి. చాలా మంది పిల్లల ఆట పోటీల చదువులలో ఏముంటుందంటే వాళ్ళు పెద్ద వాళ్ళు బాగా పెద్ద బుక్కులు పెట్టుకుంటావా, బుక్కులలో నీ ధ్యాస ఎంత ఉందనేది కావాలి. బుక్కులలో నీ ధ్యాస ఎంత ఉందనేది కావాలి. అది పేదింటి బిడ్డలకే ఇంకెక్క అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కష్టం చూసింటారు. ఇంట్లో అందరూ కూలినాలు పోయింటారు. ఆ కూలినాలకు పోయి తీసుకొచ్చి డబ్బులతో మీకు పంపిస్తూ ఉంటారు. మీకు కాస్మెటిక్స్ మిగతా గవర్నమెంట్ చేసిన మిగతా కొన్ని కార్యక్రమాలను కూడా మీకు మంచి చెడ్డ చూస్తుంది వాళ్ళే. కాబట్టి ఉందనో, పెళ్ళనో, జాతరనో, ఇంకోటనో ఈ పిల్లలని ఇక్కడ తీసుకుపోకండి. నా మాటలు ఎంత తెలియజేస్తా ఉన్నా, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. నా దగ్గర చాలా మంది రాజకీయ నాయకుల దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు. చైర్మన్ గారి దగ్గరికి, వైస్ చైర్మన్ దగ్గరికి, కౌన్సిలర్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీల దగ్గరికి. అన్న ఒక్క సీట్ ఇచ్చారు. మాకైతే మా నాయకులందరూ కూడా సీట్ల కోసం నా దగ్గర కొట్లాడినారు, కానీ ఇచ్చే అవకాశం లేకుండే. దగ్గర నేను మాట్లాడిన తర్వాత 12% పెంచుకున్నాం ఈసారి. అంటే అవకాశాలు ఇద్దామనుకున్నా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ అవకాశం ఇచ్చిన మన పిల్లల్ని మనం మంచి చదివించుకోకపోతే రేపు నష్టపోయిన వాళ్ళం అవుతామని చెప్తా ఉన్నా. మీరు ఏం ఆస్తి ఇచ్చినా, మీరు 4 ఎకరాల భూమి ఇచ్చినా పిల్లలకి, లేకుంటే ఇంటి పక్కన జగ ఇచ్చినా, ఇల్లు మంచి కట్టించినా, మంచి తెలివిని, మంచి సంస్కారాన్ని, చదువును ఇవ్వకపోతే మీరు ఎంత ఇచ్చినా కూడా శూన్యమే అని నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పెద్దగైన తర్వాత మంచి అలవాట్లు లేకుండా చెడు అలవాట్లకు పోయి నువ్వు ఇచ్చిన 4 ఎకరాల భూమిని వాడు 4 ఏళ్ళ ఖతం చేసి పడేస్తాడు. నువ్వు ఇచ్చిన ఇల్లు ఉంటే వాడు అమ్ముకోవేస్తాడు. అట్లా కాకుండా పిల్లగాడు ఏంది కష్టం అని తెలవాలా. మీ కష్టం, మీరు కష్టపడి కూలాలు చేసి, వ్యవసాయం చేసి, చిన్న వ్యాపారం చేసి, చిన్న డబ్బులు పెట్టుకొని ఈ స్థాయికి వచ్చారు. మీ కష్టాలు మీ పిల్లలు రావద్దనుకుంటే ఈ వయసు మాత్రం ఖచ్చితంగా వాళ్ళని కష్టపడి చదివించేటువంటి ప్రక్రియ మాత్రం మీరు ముందు వేసుకోవాలా. ఎక్కడ చెప్తానో మీరు తప్పత్వం కాకుండా చెప్తా. ఈసారి మన పిల్లలకి ఏం చెప్పా, మీకే చెప్తా. సుఖం ఉంటే రేపంతా దుఃఖమే, కష్టమే. ఈరోజు కష్టపడితే రేపంతా సుఖమే.
మీరు పిల్లల్ని సుఖంలో పెట్టి కష్టాలు ఇవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు కష్టపడి చదివించి రేపు సుఖంలో పెట్టాలనుకుంటున్నారా? మీరు తీర్మానం చేయాలని మీ అందరితో కోరుతా ఉన్నా. మీ కుటుంబం, మీ పిల్లలు మీ కుటుంబం ఎంత మా పిల్లలు చదివిస్తా ఉన్నాం. ఇంకా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాం. ఇంకా వసతులు కావాలంటే ఇంకా లేదా మంచి బియ్యమో ఇంకోటి ఏమన్నా అడిగే హక్కు మీకుంది. పెట్టాల్సిన బాధ్యత, చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. మేమందరం ప్రజాప్రతినిధులం, మీకు అవసరం మాత్రం తీయగలుగుతాం. కానీ పిల్లలకు మీరు నేర్పియాలా. మీరేమనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు కూడా మాలాగా మా పిల్లలు కష్టపడొద్దు అనుకుంటారు. భవిష్యత్తులో మాలాగా కష్ట సుఖాలలాగా మేము మీద కూలలు పోయినావా మా పిల్లలు అట్లా కావద్దు అనుకుంటారు. కాబట్టి ఈ 18 ఏళ్ళ వరకు పిల్లల్ని కొంచెం కష్టపడనియండి. చదువు మీద జాత పెట్టేలాగా చూడండి. పిల్లల్ని సంస్కారవంతులు చేద్దాం. మీ ముసలి కాలంలో మేము మీకు కూడా బువ్వ పెట్టేటువంటి ఆలోచన పిల్లలకి రావాలంటే ఇప్పుడు సంస్కారవంతులు కావాలని. ఆవారం తిరిగితే ఏమవుతుంది? రేపు పొద్దుగాల నువ్వు మంచంగా పడ్డా ఏమైనా ఆపద వచ్చినా నీ దిక్కు చూసే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు సంస్కారంగా పెరగలే. సంస్కారంగా పెరగాల్సిన అవసరం మీకోసం మా కోసం కాదు, రేపు రాబోయే భవిష్యత్తు కోసం, వాళ్ళు బాగుపడడం కోసం. కాబట్టి చిన్నారులరా, మీలాంటి మీ వయసు పిల్లలు ఎంతో మంది బయట సీట్ లేక లోపల రాలేపక పరిస్థితి లేక చదువులు విడిచిపెట్టిన వాళ్ళు లేకపోతే పోయి కాడికి 2015-16 నుంచి డైట్ ఛార్జెస్ కానీ మెస్ ఛార్జెస్ ఏమీ పెరగలే. ఈసారి 200 రూపాయలు ఛార్జీలు పెంచి పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక చరిత్రాత్మకమైనటువంటి దినంగా అభివర్ణిస్తున్న ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రజాప్రతినిధులు, చిన్న కౌన్సిలర్ నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరం కూడా ప్రతి హాస్టల్ని విజిట్ చేసి ఆడ ఉన్న సౌకర్యాలన్నింటినీ కూడా పిల్లల పేరెంట్స్తో మాట్లాడి సౌకర్యాలన్నీ మంచిగా అందుతున్నలా చూసుకొని వాళ్ళకి భోజన వసతి కానీ మిగతా ఎన్ని అవసరాలను కూడా బాధ్యతాయుతంగా తీర్చమని ప్రభుత్వం ద్వారా వచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా అందరూ కూడా హాస్టళ్లలోనే ఉన్నారన్నమాట. మరొకసారి గుర్తు చేస్తూ మేమంతా కూడా ఆలోచన చేసి పిల్లల భవిష్యత్తు బాగుండాలా, పిల్లలు ఆరోగ్యంగా పెరగాల, ఆరోగ్యంగా పెరగడం ఒకటిగా చదువు సంస్కారాలు ఉండాలా. ఈ భవిష్యత్తులో ఈ పిల్లలే ఈనాటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి ఈ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా చదువు పరంగా, భోజన పరంగా, మిగతా అన్ని పరంగా పిల్లలు ఎదుగుదలనే మాకు ముఖ్యం. కాబట్టి వీరందరి శ్రేయస్సు కోసం ఈరోజు ఈ పాట పట్టామన్నమాట. మరొకసారి గుర్తు చేస్తూ ప్రభుత్వం ఇంత పెద్ద మనసుతో డైట్ ఛార్జెస్ పెంచి ఇంత పెద్ద ఎత్తున 40% డైట్ ఛార్జెస్ పెంచడం అనేది చిన్న విషయం కాదు. కాస్మెటిక్ ఛార్జెస్, డైట్ ఛార్జెస్ అని పెంచింది. కాబట్టి ప్రభుత్వానికి మీ అందరి తరఫున, నా తరఫున ముఖ్యంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.